ఎందుకంటే నేను చెప్పినాను అనుకోండి బల్ల బల్ల కొడతారా అని అందుకే మా అక్క చెప్తుంది గాయ్స్ నువ్వు నాకు ముందు నుంచి గత 4 సంవత్సరాలు తెలుసు కాబట్టి నువ్వు అంటే ఇష్టం నాకు. ఇగో ఏమన్నారు తెలుసా అంటే డైరెక్ట్ వెళ్ళిపోండి మీరు ఎవరు నన్ను అడగడానికి వెళ్ళిపోండి రాకండి ఇంకొకసారి. Queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. వెల్కమ్ బ్యాక్ టు సోనం టాకీస్. సో ఇప్పుడైతే మేము బబ్బు వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. బబ్బుని తీసుకొని ఆంటీకి అయితే పోయి చెప్పాలన్నమాట. ఇప్పుడు ఆయన తినిపించిన వీడియో మన దాంట్లో తినిపించి కూడా చూపెట్టాలా చెప్పాలా ఇప్పుడు చూద్దాం. మా అక్కని అట్లా అన్నందుకు మా అక్క చాలా ఫీల్ అయిపోయింది. మా అక్క చెప్పుకుంటా అంట నేనైతే వద్దాను అన్నా కానీ మా అక్క చెప్తా అంటుంది. ఎందుకంటే నేను చెప్పినాను అనుకోండి బల్ల బల్ల కొడతారా అని అందుకే మా అక్క చెప్తుంది గాయ్స్. చలో నేను కూడా మధ్యలో ఇట్లా పోపేస్తాను అంటే అట్లా తిరిగి కూడా మంచిది కాదు కదా అందుకే. ఉన్నాడు చూడ అట్లా చూస్తున్నాడు ఏం తెలియని ఏం ఎరగనట్టుగా. మీరు కూడా వచ్చేసిరా? అందరు వచ్చేసారు. చెప్పినావా ఏం చెప్పాలి వద్దా మళ్ళీ ఏమైంది ఫోన్ చేసినా కదా అడిగినా రాగానే సబ్స్క్రైబర్ మరి ఆ మాత్రం మర్యాద ఇవ్వద్దా అంటున్నాడు. అట్లా అమ్మాయిని నువ్వు ఈ ఐస్ క్రీమ్ పార్లర్ కాళ్ళకి తీసుకెళ్తే చూసిన సబ్స్క్రైబర్ అనుకోరు కదా. తినిపించిందంట నా ముందు తినిపించండి. ఇప్పుడు మరి తినిపించులేందిరా ఇట్లా మొండి మాటలే మాట్లాడక. ఎప్పుడైనా తినిపించిందా? తినిపించిందా? ఎప్పుడో నేను అందరు నేను అడిగితే తినిపిస్తావు. ఏది మజాక్ అవుతుందా? చూసినో ఏమనుకుంటారు బాబు చెప్పు. అయితే పిల్లనా నాకు ఆల్రెడీ పిలుస్తుంది. మమ్మీ పిలిస్తే రావాలి కదా. చెప్పండి చెప్పు మిస్టర్ బాబు చెప్పు నీ కథ. ఎవరైనా అడిగితే మమ్మీ నువ్వే మమ్మీ ఆ విషయంలోనే మీ మమ్మీకి తెలుసా మీ మమ్మీకి చెప్పావా అంటే మమ్మీ ఎవరైనా అడుగుతున్నావు కదా. ఎవరు మమ్మీ అంటే వాళ్ళ మమ్మ మా మమ్మ అన్నది అర్థం. అబ్బో మీ మమ్మీకి నీకన్నా బాగా తెలుసులే నువ్వు ఎట్లా ఉన్నావు. అట్లా తీసుకెళ్ళి నీకు నాకు చెప్పి చేయకుండా చెప్పాను కదా. ఏది చేసినా కూడా వాళ్ళ ద్వారా ఈ ద్వారా తెలిస్తే ఎట్లుంటది చెప్పు. తప్పేముందా? మగపిల్లలు ఎట్రా అవతల తీసుకెళ్ళిన వాళ్ళు. అరే ఒక అక్క లెక్కనో చెల్లె లెక్కనో ఫ్రెండ్ లెక్కనో నేను తీసుకురా మమ్మీ. చెప్పింది అన్నది కదా ఫ్రెండ్ నేను కూడా అన్నా ఫ్రెండ్ అక్క చెల్లె అనుకునేది. మరి మా తమ్ముడు లాంటాడు మా అన్న లాంటాడు అంటే అది వేరే ఉంటది కదా. మరి అంటే అందరూ ఫ్రెండ్సేనా? అందరూ బెస్ట్ ఫ్రెండ్సేనా? అది మీ మమ్మీకి తెలుసు. నేను మీ తాళ్ళు తెలియదు. మీ మమ్మీకి నేనంటే ఇష్టము. అర్థమైందా? మాట్లాడితే ఇంకేం చెప్తాను చూడు. ఫ్రెండ్స్ అందరూ అమ్మకి అందరు ఇష్టం. ఆంటీ నీకు అందరు ఇష్టమా? ఎలాగా ఏ విధంగా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇష్టమా? వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నాకు ఎవరు తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి తెలిసేది. నువ్వు నాకు ముందు నుంచి గత 4 సంవత్సరాలు తెలుసు కాబట్టి నువ్వు అంటే ఇష్టం నాకు.
ఇప్పుడు ఎందుకు మీరు అన్ని ఎందుకు చిచ్చులు పెడతారు మీరు? చిచ్చులు కాదు. ఇగో ఏమన్నాడు తెలుసా అంటే డైరెక్ట్ వెళ్ళిపోండి, మీరు ఎవరు నన్ను అడగనికి వెళ్ళిపోండి నాకండి ఇంకొకసారి. దేవాకర్ కూడా తిట్టినావు. నువ్వు నన్నే నెట్టుతావు, ఆమె నట్టలేదంటే నేను నమ్మను కానీ. నిన్న అంటే మన ఇద్దరికి మనం ఫ్రెండ్స్ కాబట్టి నెట్టినావు. మాటలు మారాటిలాగా మాయ అట్లనే మాయ చేసి 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 అట్లా చేసిండు. వాళ్ళకేమో ఎడ్డోళ్ళు, వాళ్ళకేం తెలియదు. ఈయనంటే ముద్దురు. మళ్ళీ మీరు వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎవరు నువ్వు ఎవరు మీరు వెళ్ళిపోండి అంటుంది. అది చూసారు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవడవో అయితే అడుగుతారేంటి? అడుగుతాడు వీడియో తీయాలా? వీడియో తీసి వీడియో ఇంకా మీకు చూపెట్టలే కదా అక్క. వీడియో చూపెట్టాలా? చూపిస్తే తినిపించింది. చూపెట్టు. ఫోన్ తీసుకుని మీ ఫోన్ కదా అది సంతు ఉన్నారు కదా వస్తాడు. ఎందుకు టార్చర్ చేస్తారు నాకు అర్థమైతే. నాకు అసలు ఎవరు చెప్పారు తెలుసా? మాట్లాడుతుంది ఎలా ఒక బుద్ధి ఎట్లా పెట్టినావు బాబు నువ్వు? నువ్వు ఏం ఎత్తేసినా పెట్టలేదు. నేను బండకి వేసి అసలు నేను చెప్తారు కదా ఇది తప్పు. ఒక ఇంట్లో చిచ్చు పెట్టడం తప్పు. తప్పు చేసినప్పుడు పేరెంట్స్ కి చెప్పకుండా ఉండడమే తప్పు. నాకు కాకుండా ఇంకెవరన్నా పక్క వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పడం తప్పు, కానీ మమ్మీకి చెప్పడం తప్పు కాదు. కాదు కాదు. ఇప్పుడు నువ్వు ఏదైనా చేసినావు అనుకో, నేను అది దాచిపెట్టి నీకు తెలియకుండా చుట్టుపక్కల వాళ్ళందరికీ స్ప్రెడ్ చేసింది అనుకో, అది తప్పు. అదే తీసుకొచ్చి మీ మమ్మీకి చెప్పింది అనుకో, అప్పుడు మీ అన్ని చెప్పి మా ఇంట్లో మాటలే చెప్తుందండి. నేను ఈ మమ్మీకి చెప్పిన, మా ఆంటీకి చెప్పుకున్నా, నీకెవరు చెప్తా? నాగుల పంచమి రోజు నీ బర్త్డే అయింది కదా అంటుండు. నేనంట స్నేక్ ఏమో నువ్వు కోబ్రాస్ వాటితో తిరుగుతావు. రియల్ గా అయితే ఒక ఆమె అయితే వచ్చింది ఆడ నుంచి దిగి, పాయిజన్ బ్లాక్ కోబ్రా, బ్లాక్ కోబ్రా. తెల్ల దొంగలు తెలుసా నాకంటే. సరే చూద్దాం తి చిన్న ముఖంలో కళ్ళు ఉంటాయి, తెల్ల ఉన్న దరిద్రంగా ఉంటారు. అన్నావు మీ మమ్మీ కూడా తెల్లగా ఉంది, మీ డాడీ కూడా తెల్లగా ఉన్నాడు, నువ్వే నల్ల. మీ డాడీ కూడా వైట్. మీ డాడీ తెల్ల ఉంటాడు. మీ డాడీ తెల్లనే ఉంటాడు. నేను ఆడలోనే అంటాను. మీ మమ్మీ కూడా తెల్లగా ఉంది. ఆమె చామంచాయి. నేను 18 years లో కూడా అంటున్నా. ఎందుకు మరి మాట్లాడగలుగుతారా నాతో? చెప్పండి నీకు ఎందుకు? బ్లాక్ కోబ్రా చెప్తున్నారు. నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు అక్క? నాకు ఎవరు లేరు. నువ్వు ఎప్పుడన్నా లేరు, ఇప్పుడు ఉన్నారు. తప్పేముంది? దునియా మొత్తం దోస్తులాక అందరితో కలిసిమెలిసి పోతా. వన్ ఫ్రెండ్ 2 3 ఐస్ క్రీమ్ అందరికి తినిపిస్తావా? అందరికి తినిపించిన, పింటలకు కూడా తినిపించిన. అమ్మాయిలకి నేను చెప్పి చూసినావా? నేను చెప్పిన తినిపించిన, మామూలుగానే తినిపించినావు కదా. ఒక అక్క లెక్క తినిపించిన. సర్లే ఇప్పుడు ఎలాగో వస్తుంది కదా రాఖీ పండుగ, తీసుకోవచ్చు రాఖీ కట్టాలి. అందరితో నీ ఫ్రెండ్స్ అందరితో రాఖీ కట్టిస్తాను. సరే అందరు కదా రాఖీ కట్టిస్తా. ఆమెతో కూడా కట్టిపోయాలి పక్క. నేను ఆంటే పెట్టుకుంటా, మీ ఆంటీ చేస్తారు. చెప్పు ఎవరు ఏమడి చేయరు. రాఖీ పండుగ రోజు సోనం బాబుకి రాఖీ కడుతుంది. రిక్కి కడుతుంది, రాఖీ కాదు రిక్కి. రాఖీ ఓకే డన్. డన్. ఓకే సార్ డన్. చెప్పు ఇప్పుడు చెప్పు, నువ్వు ఏం చెప్పండి చెప్తా. చెప్పు ఏం కాదు చెప్పు. నీకు ఏం కాదు, ఐస్ క్రీమ్ తింటావా, బిర్యానీ తింటావా? సో నేను ఎన్ని రోజులు బాబు చిన్నపిల్లగాడు మంచోడు. చిన్నపిల్లనే 15 సంవత్సరాలే. ఎంత?
నాకు చెప్తే నేను చిన్నపిల్లని కాదు, నాకు ఒక 32 years. బబ్బు మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు సూపర్ ఉన్నా మమ్మీ నా ఏజ్ బబ్బు గురించి బ్యాడ్ 35. అనుకున్నా కానీ నువ్వు కావాలి నువ్వు నీ మనసు ఏం బ్యాడ్ గా చేసి నువ్వు కావాలని చేస్తున్నావు ఏమని చేసి నీది నువ్వే అమ్మాయిలతో అమ్మాయిలతోనా ఇది సబ్స్క్రైబర్ నిజంగా మరి అక్కడ ఎందుకు సబ్స్క్రైబర్ నేను అట్లా ఏడిపించినా మీకు అక్కడ ఎందుకు చెప్పు సరే నన్ను ఏడిపించినావు అనుకో మా అక్కని ఎందుకు ఏడిపించినావు ఇప్పుడు మీ అక్కడికి చెప్తే మీ అక్కడికి చెప్పేస్తుంది చెప్తా ఏందక్క ఇట్లా తయారైంది కాలికి కాలికేసే అక్కడ ఉన్నంతసేపు ఒక స్వరూపం చూపిస్తాడు ఇక్కడికి వచ్చిన ఒక స్వరూపం నాకెందుకు చెప్పలేవు సబ్స్క్రైబర్ ని తీసుకెళ్లి ఐస్ క్రీమ్ నీకు ఎంత బాగాలే మమ్మీ నిన్ను పండుకున్నదాన్ని లేదు ఎప్పుడు ఇదే డైలాగు నువ్వు వండుకున్నావు కదా నీకు హెల్త్ బాగాలేదు అందుకే చెప్పాలంట ఆంటీ ఇట్లా ఇగో మమ్మీ నేను పోతున్నా అని చెప్తే అయిపోతుంది కదా నేను ఇంట్లోకి కాదు నేను బయటకి కలిసిన ఊరికే పొండి అక్క పొండి బొమ్మని చెప్పండి మీరు బయట నుంచి ఎందుకు బయట వద్దు ఇంటికి వెళ్ళండి అని చెప్పాను ఆ పిల్లని తీసుకొని మేము మీ దగ్గరకు వస్తుంటే ఆ పిల్లని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నాడు అంటే ఆ పిల్ల చేతులు పట్టేసుకొని ఈమె చేతులు ఎరగొట్టుకుంటా మమ్మల్ని నెట్టుకుంటా మరి ఎట్లా వితౌట్ పర్మిషన్ ఒక ఆడపిల్ల చేతిలో పట్టుకుంటుంది నువ్వు ఆమె ఎందుకు కొడుతున్నావు నా ఇష్టం అంటే నేను జస్ట్ ఆమె చేయి పట్టుకుని తీసేస్తున్నాను మరి నా చెప్ప మీద కొట్టింది నాకు చెప్తలేదు 3 సార్లు కొట్టింది చెప్పని మీద మరి చెప్తలేదా ఏమన్నావా మీ మమ్మీ లేదు కాబట్టి మమ్మీ నేను కొట్టింది ఎవరు మమ్మీ ఎక్కడ మమ్మీ నువ్వు మమ్మీ సోనం నీకు మమ్మీ ఫ్రెండ్ అంటే మరి ఒక అన్ని ఉంటాయి కదా సెకండ్ మమ్మీ బేబీ సీటర్ ఓన్లీ వన్ మమ్మీ అంతే ఓన్లీ వన్ మమ్మీ బేబీ 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 సీటింగ్ నువ్వు నర్సు నేను డాక్టర్ నువ్వేంది కొంచెం ప్రేమ ప్రేమ లేదు మరి అంటే ప్రేమ లేదు అరే అంటే నో ప్రేమ మరి నీకో ఇస్తాను నాకొద్దు నేను ఓకే ఇయ్య. నా ప్రేమ ఓన్లీ మా అమ్మ పర్వతం మా అమ్మకి మా అయ్యకి మా అక్కలకి ఇంకోరికి నా ప్రేమ చేసుకున్నాను పెళ్ళానికి పెళ్లి కాకుండానే ఉన్నారు కదా ఎవరు ఎవరు ఉంటారు తప్పేముంది మళ్ళీ కొడతామే ఏంటి చెప్పండి ఎంతమందికి అట్లా ఏముండదు అట్లా ఏమి ఉండదు చెప్పు పేరేంటిదా చెప్పు పేరు గాయత్రి గుడి బబ్బుతో నన్ను నిజాలు చెప్పిస్తాను ఇవే నిజాలు సరే చెప్తున్నా పేరు అశోక్ ఎఫ్ఎస్ అది డమ్మి పేరు అంటే అట్లా పెట్టుకుంటే ఎవరికి తెలియదు రియల్ పేరు వేరే ఉంటుంది ఆడామని మొగామె వేసేసిండు పేరు అశోక్ ఎఫ్ఎస్ సో మనం చూసుకున్నట్టయితే బబ్బుకి మీకు ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు అశోక్ ఎఫ్ఎఫ్ అని అనిపించింది పెట్టండి సో అది ఆర్డర్ అంట ఆడదు అన్నా ఆడడు అన్నా ఆడరు రూ అని అన్నాను చెవులు అదే రెస్పెక్ట్ ఇస్తున్నా అంటారు అమ్మాయినే రూ అంటారు మీరు సారీ అండి తప్పైపోయింది చెప్పండి నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తాను బాబు ఎట్లా అంటే మరి ఇంకేం సరే సరే అక్క ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి నేనైతే దేని ఒక ఫుల్ రెస్పెక్ట్ అయితే ఇస్తాను అనమాట సో ఎట్లా అంటే రెస్పెక్ట్ తట్టుకోలేక అంటే రివర్స్ చేస్తాను లేదండి అట్లా ఏం మాట్లాడండి మంచిగా మాట్లాడతాను మళ్ళీ అండి రెస్పెక్ట్ కావాలని చేస్తున్నట్టే అంటే రెస్పెక్ట్ అండి మరి రెస్పెక్ట్ కావాలి మీరే రెస్పెక్ట్ కావాలంటారు ఏంటండి ఇది ఆంధ్రాలో వద్దు చెప్పండి తెలంగాణ నేను తెలంగాణ కూడా అండి అంటారు చెప్పురా అంటారు మేము అంటామండి మేము అంటాం అనరా ఏమంటే ఇంకే అంటారు చెప్పండి రా చెప్పే రెస్పెక్ట్ రెస్పెక్ట్ లా చెప్పురా మేము ఆంధ్రలో మా అమ్మ ఆంధ్ర కాబట్టి మీ డాడీ తెలంగాణ అది మా డాడీ ఇప్పుడు మా మమ్మీ సైడ్ నుంచి మాట్లాడుతున్నా చెప్పండి నిండు అమ్మ సన్నాడు ఇంకా చెప్పండి చెప్పు
అంత వెటకారంగా మాట్లాడుతున్నావు అమ్మాయితో దొరికిపోయి Red hand. రెడ్ హ్యాండ్ గా అమ్మాయితో దొరికిపోయి కూడా నువ్వు బుకాయిస్తున్నావు బుకా? బుకా? ఇష్టం వచ్చినట్టు అన్న బుకాయిస్తున్నావు పైన మొత్తం కాదు బబ్బు మీ పెళ్ళాం పిల్లలు ఎట్టుకున్నారు. పెళ్లి చేయాలి అమ్మ ఇంకా చాలా time. సరే ఇంకా 10 సంవత్సరాలు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు 10 సంవత్సరాలు నువ్వు నీకు పరిచయం చేస్తున్నావు 10 సంవత్సరాలు నేను పెళ్లి చేసుకోలేదు తెలుసా. నాకు పెళ్లి చిన్న చేసుకోవాలి. మా ఫ్యామిలీ, మన క్లోజ్ ఉన్న ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ క్లోజ్ ఉన్న ఫ్యామిలీ, మంచిగా బయట దేశంలో చేసుకోవాలి. జర్మనీలో చేసుకోవాలి పెళ్లి. ఇట్లా ఇట్లా మంచిగా ఉంటుంది. చాలా మంది రావాలని పెద్ద చేసుకుంటాను. ఇన్విటేషన్ ఇస్తారా? ఇస్తాం. ఇస్తారా అక్క? పెళ్ళిళ్ళు చెడగొట్టేటోళ్ళకైతే ఇయ్యం. నాకు ఇయ్యదాక పెళ్లి చెడగొట్టం లేక సో అయితే బాబుకు ఇన్విటేషన్ ఇస్తాను. మా మా పిల్లలు కూడా వస్తారు మీరు మాది పెళ్ళిళ్ళు చెడగొట్టాను. పెళ్లి చెడగొట్టం. ఓకే మీరు అయితే పిలుస్తా. నీ పెళ్లి నేను అస్సలు చెడగొట్టా. నీకు నేను దగ్గర నీకు వస్తుంది కదా. తీసుకురాను. ఎందుకు 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 నీకు ఆమె పెళ్లి చెడగొట్టదని భయం ఉంది కదా. నాకేం లేదు.